అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చింతపల్లిలో మజీద్ ఏ క్యూబాలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ఇఫ్తార్ విందు కులమతాలకు అతీతంగా ఆత్మీయ కలయిక భిన్న సంస్కృతుల సాంప్రదాయాలకు భారతదేశం నిలయం. ఆత్మీయ కలయికతో సర్వ మతాలు సమానమని చాటు చెప్పిన ముస్లింలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ కోరాబు అనూషాదేవి, స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ సిఐ కూర్మారావు, వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు ఆత్మీయ కలయికలో సహపంక్తి భోజనాలు ఆచరించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ముస్లిం మత పెద్దలు ఇమ్రాన్ షరీఫ్, సహీద్, స్థానిక మజీద్ హాజరయ్యారు. ఇమాం మహమ్మద్ సహీద్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ సిఐ కూర్మారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సెయింట్ యాన్స్ ప్రిన్సిపల్ రేణు మాట్లాడుతూ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ఇటువంటి ఆత్మీయ కలయికలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఖురాన్ బోధనలు ఏమిటి అనేటువంటిది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదట చెప్పబడినటువంటి విషయం నేను ఇందాక మీకు చెప్పాను, దేవునికి భయపడుతూ జీవితాన్ని గడపాలనేటువంటిది. రెండవది ఖురాన్ ఏం చెబుతుందంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిని ఎవరైనా అన్యాయంగా హత్య చేస్తే, అంటే తనని చంపితే, ఒక వ్యక్తిని అన్యాయంగా హత్య చేస్తే అతను సర్వ మానవాడిని హత్య చేయడంతో సమానం చెప్పేసి ఖురాన్ చెప్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. స్వామి లక్ష్మీ శంకరాచార్య వారు, ఈయన బనారస్కి సంబంధించి వారణాసిలో ఒక పీఠానికి అధిపతి. ఆయన స్వామి లక్ష్మీ శంకరాచార్య గారు, ఆయన ఒక పుస్తకం రాశారు 1970లో, ఇస్లాం మరియు ఉగ్రవాదం అని చెప్పేసి. ఆ సమయంలో ఇస్లాం అంటే ఉగ్రవాదం అనేటువంటి ఒక చాలా ప్రముఖమైనటువంటి ప్రచారం జరిగిపోతున్నటువంటి సందర్భం అది. ఆయన కూడా రాసేశారు పుస్తకం, ఇస్లాంలో మారణ హోమం చేయమని చెప్పేసి చెప్పబడుతోంది, ప్రవక్త ముహమ్మద్ ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పేసి ఆయన కూడా రాసేసారు యథావిధిగా. ఆ పుస్తకం, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పుస్తకం ఇప్పటికి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా దాన్ని చదవాలనుకుంటే మా మిత్రులు తెప్పించి కూడా ఇస్తారు. రాసేసిన తర్వాత కొంతమంది ముస్లిం ఏమంటారు వక్తలు, ముస్లిం లేఖకులు, రచయితలు ఆయన్ని కలవడం జరిగింది. కలిసి, సార్ మీరు పుస్తకం రాశారు, పుస్తకం రాసినటువంటి సందర్భంలో మేము కూడా ఆ పుస్తకాన్ని చదివాము, కానీ దీంట్లో కొన్ని వేదిక చూసి చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా మన వక్త గారు చెప్పిన విషయాలు వింటుంటే చాలా ఆనందకరంగా, చాలా ఎన్నో విషయాలు, తెలియని విషయాలు తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. అలాగే వేదిక అలంకరించిన మన ఎస్ఐ గారు, సివిల్ పోలీస్ ఎస్ఐ గారికి, అలాగే మన చింతపల్లి